ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈ రోజు మనకు శంషాబాద్లో ఉన్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్కు అదేవిధంగా ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం. తొందరలోనే వరంగల్ నగరంలో ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ నగరంలో తీసుకొచ్చిన మార్పులు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఐటీ కానీ ఫార్మా కానీ హైదరాబాద్ నగర అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్ మనకి ఎంత సహాయం అందించిందో మీకు తెలుసు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇంత అభివృద్ధి చేస్తే ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డును ప్లాన్ చేస్తున్నాం. RRRని 360 కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టుముట్టే విధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డును మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. రీజనల్ రింగ్ రోడే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది. దీనికి మీరు అందించిన సహకారానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈ పక్క నుంచి వెళ్తున్న మెట్రో మీరు అందరూ చూస్తున్నారు. ఆనాడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మెట్రోను మన హైదరాబాద్ నగరానికి పరిచయం చేశారు. ఆనాడు దేశంలోనే 2వ స్థానంలో ఉండే ఈ 12-13 ఏళ్ళు మెట్రో విస్తరించకపోవడం వల్ల 9వ స్థానానికి హైదరాబాదు నగరం పడిపోయింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంబడే విస్తరిస్తున్న నగరానికి మెట్రోని విస్తరించాలి,